పంటలకు ఎల్నినో గండం ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడే మీరు విత్తనాలు వేసుకోండి, లేకపోతే తడిపొడికి సంబంధించినటువంటి నదులలో నీరు పాడేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి రైతులు ఇప్పటికిప్పుడే ఉరుకులాడి వరి అయితే ఇయ్యొద్దు, ఇంకా టైం ఉంది. వరికి రసాయన ఎరువులు వాడొద్దు. ఆల్రెడీ బోర్లు ఇప్పటి వరకు ఎండలు కొట్టిన ఎండికి చాలా వరకు బోర్ బావులు అయితే ఎండిపోయినాయి. కాబట్టి ఇప్పుడైతే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ సూచన చేస్తూ ఉంది, దయచేసి వాడకండి అని చెప్పేసి, రసాయనం కూడా వాడకండి, సేంద్రియ ఎరువులే వాడండి అని చెప్పి చెప్తా ఉన్నారు. జూలై ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడే మీరు విత్తనాలు వేసుకోండి, లేకపోతే తడిపొడికి సంబంధించినటువంటి విత్తనాలు వేసుకోండి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నాడు, రైతన్నలారా ఇకనైనా మారండి, ప్రకృతి వ్యవసాయం చేయండి. బండి సంజయ్ చెప్తా ఉన్నారు, రసాయన ఎరువులు తగ్గించండి, ప్రకృతి వ్యవసాయంతో కోటీశ్వరులు కావచ్చు అని చెప్పేసి కూడా వెల్లడి. అయితే నిన్న కూడా ఆయన మాట్లాడుతూ, రైతన్నలారా మీరైనా ఇకనైనా మారండి, సేంద్రియ ఎరువులే వాడండి, అడ్డమైన ఫర్టిలైజర్లు అవి వాడకండి అని చెప్పేసి. నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి నాకు ఎన్నడూ జ్వరం లేదు. మొన్న ఒక దగ్గర పాలు తాగినా, ఆ పాలల్లో వచ్చే వరకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల నాకు 3 రోజులు పండాల్సి వస్తుంది. నేను నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి వరకు అయితే నాకు జ్వరం కూడా ఏమీ లేదని చెప్పిండు. అందుకోసమే రైతన్నలారా జాగ్రత్తగా ఉండండి, సేంద్రియ వ్యవసాయం ఎంచుకోండి అని చెప్పేసి కూడా బండి సంజయ్ పత్రికలు అజ్ఞాతంలోకి వెళ్ళిండి సంజయన మీద అనేక ఆరోపణలు చేసిళ్ళు.